హాయ్ హలో ఫ్రెండ్స్, నేను ఈరోజు ఇంట్లోనే పెసర్లతో మొలకలు ఎలా రెడీ చేసుకోవాలో చెప్తానండి. ఇంట్లోనే పెసర్లతో మొలకలు ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. సో ఈ డైలీ కన్జ్యూమ్ చేయడం వల్ల చాలా హెల్దీ ఉంటారండి. టిఫిన్ ప్లేస్లో మీరు డైలీ ఇది ఒక కప్ ఆఫ్ స్ప్రౌట్స్ అయితే తీసుకున్నారనుకోండి, డే లాంగ్ ఎనర్జెటిక్ కూడా ఉంటారు. సో ఇవి నర్వ్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా హెల్దీ అండి. ఇది చాలా బెనిఫిషియల్. సో ఇంట్లోని స్ప్రౌట్స్ ఎలా రెడీ చేసుకోవాలో నేను చెప్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక గ్లాస్ ఆఫ్ పెసర్లు అయితే ఒక బౌల్లో తీసుకొని అవి మునిగేంత వరకు వాటర్ పోసి పెట్టి 24 hours అవి పెట్టేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మార్నింగ్ నానబెడితే ఈవినింగ్ వరకు తీసేసి ఇలాంటి స్ట్రెయినర్లో వేసేయండి. సో వేసేసినాక ఒక లిడ్తో క్లోజ్ చేయండి. నానబెట్టుకున్న పెసర్లు ఇందులో వేసాక లిడ్తో క్లోజ్ చేయండి. లిడ్తో క్లోజ్ చేసేసి ఈ స్ట్రెయినర్ అనేది ఇంకొక బౌల్లో పెట్టండి. సో ఇలా పెట్టారనుకోండి, నెక్స్ట్ డే ఈవినింగ్ కల్లా ఆల్స్ నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా మీకు కిందికి స్ప్రౌట్స్ అనేవి వచ్చేస్తాయి. చూడండి ఎలా ఉన్నాయో చూడండి. ఈ స్ప్రౌట్స్ అనేవి ఇలా తయారవుతాయండి. చూడండి, ఈ స్ప్రౌట్స్ అయితే చాలా హెల్దీ అండి, చాలా బెనిఫిషియల్ హెల్దీ స్ప్రౌట్స్ ఇవి. వీటితో పాటు శనగలు కూడా చేసుకోవచ్చు అండి. శనగలు మాత్రం ఒక 48 hours పడతాయండి మొలకలు రావడానికి. ఈ పెసర్లు మాత్రం 24 hours మనకి మొలకలు అనేవి వచ్చేస్తాయి. ఇవి తినడం వలన చాలా హెల్దీ ఉంటాము, చాలా బెనిఫిషియల్. సో రిచ్ ఇన్ కాల్షియం అండి, రిచ్ ఇన్ ఫైబర్ కూడా. సో డే లాంగ్ కూడా ఎనర్జెటిక్ కూడా ఉంటాము. మనం ఇవి డైరెక్ట్ కన్జ్యూమ్ కాకుండా మనం జావాలో రాగి జావా లేదా జొన్న జావాలో కూడా ఒక స్పూన్ ఫుల్ ఆఫ్ వేసుకొని తినొచ్చండి. చాలా బాగుంటుంది, చాలా స్వీట్గా కూడా ఉంటుంది. మనం ఏవి సాల్ట్ ఏది కూడా యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్ ఇలా మొలకలు వచ్చాక డైరెక్ట్గా మనం తినేయచ్చు. చాలా స్వీట్గా ఉంటాయి, కమ్మగా ఉంటాయి. సో ఇవి చాలా హెల్దీ అండి, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.